పోయింది. ఇంకొద్ది మంది ఏమో మన మంత్రివర్గ విస్తరణలోనే మంత్రి పదవి రావాలి, బట్ సంభవం జరగలేదు అని అంటున్నారు. బొమ్మ బొట్టును నమ్ముకున్న పార్టీ బీజేపీ పార్టీ. వాళ్ళు ఎంతసేపు గాంధీ భవన్ మీదనే గురి పెడతారు, ఎక్కడేం జరిగినా గాంధీ భవన్ కు ఆపాదిస్తారు. మరి ఇది బీజేపీ వాళ్ళు గతంలో నన్ను ఏక్నాథ్ షిండేగా అమ్మన్నారు అని కవితనే చెప్పింది, వాళ్ళే మరి ఇదంతా చేయించుండొచ్చు. మళ్ళీ గాంధీ భవన్ అంటారు ఏంటండి? ఇప్పుడు రాసుకుంది కవిత, లీక్ చేసుకుంది వాళ్ళు, మధ్యలో గాంధీ భవన్ కి ఏం సంబంధం అని? అది లీక్ అయినాకనే గాంధీ భవన్ మాట్లాడింది, లేకుంటే గాంధీ భవన్ ఏమైనా సృష్టించిందంటే? మా అధికార ప్రతినిధి ఎప్పుడు మాట్లాడిండండి? అది లీక్ అయినాక మాట్లాడిండండి, అది లీక్ అయినాక మాట్లాడిండండి. మీరు అట్లా అనకండి. గాంధీ భవన్ కు, ఆ లేఖకు, లీకుకు మాకు సంబంధం లేదు. మీరు బీజేపీ వాళ్ళు డైవర్ట్ చేయడానికి ఇదంతా మీరు నడిపిస్తున్నదే, మీరు చేస్తున్నదే. అనవసరంగా గాంధీ భవన్ కంటగడుతున్నారు. మీరు తెలంగాణలో బలపడాలనుకుంటున్నారు, మీరు ప్రభుత్వం రావాలనుకుంటున్నారు. దాంట్లో కవితను పావుగా వాడుకుంటున్నారా, ఇంకేం చేసుకుంటున్నారో ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. కానీ లేఖను మా కంటగట్టడం అవసరం లేదు. కవిత మా పార్టీకి అవసరము లేదు. మా పార్టీ కవితను తీసుకోదు. ఆల్రెడీ మా హైకమాండ్ చెప్పింది. నిన్న మా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ గారు కూడా వెరీ క్లియర్ గా చెప్పిండ్రు. నిన్న మా రేవంత్ అన్న గారు కూడా నేను ఎవరైనా ఉండాల్సిన అవసరం లేదు, ఆ దిక్కుమాల పని నేను చేయాలని కూడా చెప్పాను. ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతుంటే మీరు షర్మిల గురించి మాట్లాడుతారు. అవునండి, ఆమె అక్కడ ఆంధ్రాల పార్టీ పెట్టుకోకుండా ఇక్కడ పెట్టింది అదేనండి. కవిత పోయి ఆంధ్రాలో పెట్టట్లేదు కదా, పెడతదో పెట్టదో ఏమైతుందో. మీరే ఇదంతా నడిపిస్తున్నారు కావచ్చు డ్రామా. మీరే తర్వాత కేసులు క్లియర్ చేస్తామని మీరే తీసుకుంటారు కావచ్చు. ఏదో నడప మాటల మీ నాన్న డిస్టర్బ్ చేయి, మానసికంగా ఎదబెట్టు, టీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించు, తెలంగాణ నమ్ముకున్న ప్రజలకు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ ఆగమాగ మగ్గేమ గోచరం చేయండి. అప్పుడు ఫామ్ హౌస్ ఫైల్స్ లో ఉన్న కోపము ఈ రకంగా నిన్ను పావుగా వాడుకొని మేము నిన్ను బలి చేసుకుంటూ మేము గాంధీ భవన్ కు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను బద్నాం చేస్తాము, మేము బలపడతాము అనే రకంగా ఇది బీజేపీ వాళ్ళ వ్యవహారము అని మేము కూడా భావించాల్సి ఉంటుంది. గతంలో కూడా మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ కాళేశ్వరం ఏటీఎం అని మాట్లాడింది వాళ్ళే. సిబిఐకి ఇవ్వకుంటే ఇవ్వలేదంటారు. మరి సిబిఐకి ఇప్పుడు ఇచ్చాం కదా, మీ చేతుల్లోనే ఉంది కదా, మరి మీరే దాన్ని చేయాల్సింది కదా. మరి కవితను అరెస్ట్ చేయకుంటే అసలు మీకు తెలంగాణలో ఒక్క ఎంపీ సీట్ అన్నా మీరు గెలిచే వాళ్ళ? ఒక్క ఎంపీ సీట్ అన్నా మీరు గెలిచే వాళ్ళ? కనీసం మీకు క్యాండిడేట్లు ఉండరు, అసెంబ్లీలో పోటీ చేయడానికి క్యాండిడేట్లు ఉండరు, ఎంపీ క్యాండిడేట్లు ఉండరు. అట్లాంటి వాళ్ళు మీరు గాంధీ భవన్ గురించి ఏదో అడ్డిమారి గుడ్డిలో గెలిచిండట రేవంత్ రెడ్డి. ఎట్లా అడ్డిమారి గుడ్డిలో గెలిచిండండి? అడ్డిమారి గుడ్డిలో గెలవడం ఏందండి? మేమేమన్నా మీలాగా ఈవీఎంలు పెట్టి బ్యాలెట్ అని మొత్తుకుంటుంటే ఇక్కడ బ్యాలెట్ కాదని ఈవీఎంలు పెట్టి చేసింది కాదండి. ప్లీజ్, రేవంత్ రెడ్డి గురించి మా ముఖ్యమంత్రి అండి, మా పార్టీ నాయకుడు, మా ముఖ్యమంత్రి డెఫినెట్ గా మీరు అడ్డిమారి గుడ్డి అని అట్లా అవమానించడం కరెక్ట్ కాదు. మీకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అండి, మీకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు అట్లా మాట్లాడతారు చాలా తప్పు. మీరు అడ్డిమారి గుడ్డి అని ఎట్లా మాట్లాడుతుందంటే, మరి మీరు కేంద్రంలో ఇన్నిసార్లు మీరు అధికారంలో ఉన్నారంటే మీరు బ్యాలెట్ అని మేము మొత్తుకుంటున్నా కానీ బ్యాలెట్ కాకుండా ఈవీఎంలను మార్చుకుంటా మీరు ఆ రకంగానే వచ్చిండ్రు కావచ్చు. మీరేం సత్యపురుషులా? పెట్టండి బ్యాలెట్, పెట్టండి, మీరు బంద్ చేసి బ్యాలెట్ పెట్టండి. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నామండి, మీరు మేము డిమాండ్ చేస్తున్నాం బ్యాలెట్ పెట్టండి, ఈవీఎంలు బంద్ చేయండి. ఎవరు గెలుస్తారో మేము చూద్దాం. ఏం మాట్లాడుతున్నారండి అడ్డిమారి గుడ్డి అని ఇష్టమైనట్టు? తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, ఆదరించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అక్కజ నేర్చుకున్నారు. మేము మంచిగా ప్రజాపాలన చేస్తున్నాం చూడండి. ఇంకా 3 ఏళ్ల టైం ఉంది. మేము చేయలేకపోయినప్పుడు మీరనండి, అప్పుల కుప్పగా అయిన రాష్ట్రాన్ని నెలకు 6,500 కోట్ల వడ్డీ కట్టుకుంటా, రూపాయి జమ చేసుకుంటా, ఉద్యోగులకు ఫస్ట్ రోజు జీతాలు ఇవ్వడం కానీ, ఏదైతే రైతులకు ఇచ్చినామో ప్రజలకు ఇచ్చినామో ఆ హామీలను మేము నెరవేరుస్తున్నాము. మీరు చేసుకోలేక మా మీద పడి ఏడుస్తారు ఎందుకండి ఎంతసేపు? ఓకే, సో నరేష్ గారు చెప్పండి. ఒకటే ఒక మాట నరేష్ గారు, బిఫోర్